BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో కిలారు నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం. నమస్తే గోపి. ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రావడం, వైసీపీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని అక్కడ అధికారులతో గొడవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, సరే గవర్నర్ ప్రసంగం అప్పుడు వాళ్ళు కాసేపు నినాదాలు చేశారు ప్రతిపక్షంగా. వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామన్నారు. సరే అడ్డుకోలేదు, ఎందుకో వెళ్ళిపోయారు. ఇదంతా ఒక లెక్క. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు లేదా జరిగి అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం అయిపోగానే వాయిదా పడుతుంది కదా. ఆ క్రమంలో రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో ఈ రెండు పేర్లు వినగానే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన అటెన్షన్ వస్తుంది. ఈరోజు కూడా అదే జరిగింది. రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని పలకరించి అసెంబ్లీకి రండి రెగ్యులర్గా అంటే యూ విల్ సీ, అంటే మీరు చూస్తారుగా అని జగన్మోహన్ రెడ్డి అన్నారట. తర్వాత పయ్యావుల కేశవ్ శాసనసభ వ్యవహారాల మంత్రి ఉంటే నాకు జగన్మోహన్ రెడ్డి పక్కనే సీటు కేటాయించండి అని అంటే అలాగే అని ఈయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడంట, అలాగే చేస్తా అని. అయితే సరే ఇంతవరకు బాగానే ఉంది, అదొక అటెన్షన్ ఇచ్చేసింది, అంతా బాగానే ఉంది. మీడియా విషయానికి వచ్చేసరికి ఈ విషయంలో రెండు రకాల ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. ఒక వర్గమేమో రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ర్యాగింగ్ చేశాడనేది ఒక వర్గం మీడియా. ఇంకో వర్గం మీడియాకి వచ్చేసరికి రఘురామకృష్ణరాజు రియలైజ్ అయ్యాడా అనేది ఇంకొక వర్గం మీడియా. దీంతో పాటు లోపలికి వెళితే చాలా విషయాలు వస్తాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఈ సంఘటన మీద మీ పర్వ్యూ ఏంటి? అంటే గోపి గారు, సరే జరిగిన సంఘటన పట్ల మనం విశ్లేషించే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఎలాంటి అయినా మనందరికీ తెలుసు. మనం అంటే నేను ఆయన్ని మహాభారతంలో దుర్యోధనుడితో పోలుస్తాను. ఎందుకంటే అభిమాన ధనుడు దుర్యోధనుడు అనేటువంటి వ్యక్తి కూడా తను అనుకున్నది జరగకపోతే తల తెగిపోతుందని తెలిసినా కూడా మార్పు అనేది అంగీకరించే మనిషి కాదు. మనం చూసుకుని అందుకనే ఆ సామ్రాజ్యం నాశనం అయిపోయింది. అందుకే దుర్యోధనుడితో పోల్చారు. సో అభిమాన ధనుడైనప్పటికీ కూడా ఏంటంటే కొన్నిసార్లు అయినా ఒక అడుగు వెనక్కేస్తే అంత మహాభారతం జరిగేది కాదేమో. చూస్తాం కదా, శ్రీకృష్ణుడు వచ్చి కనీసం 5 ఊళ్ళు ఇమ్మన్నప్పుడు కనీసం కొంచెం కాంప్రమైజ్ అయి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు. కానీ అక్కడ కూడా 5 ఊళ్ళు కూడా కనీసం ఏమన్నాడు, సూది మొనమోపినంత భూమి కూడా నేను ఇవ్వను పొండి అన్నాడు. దాంతో కురువంశం మొత్తం తుడిచిపెట్టుకెళ్ళిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే హీఈస్ నాన్ కాంప్రమైజింగ్ నేచర్. మాట తప్పను మాడవం తిప్పను అంటారు చూసారా, దాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తి. అంటే ప్రజలకు చేసే దాంట్లో పక్కన పెడితే తన విధానాల పట్ల అది అతని వైఖరి. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టడు అంత దారుణమైన ఓటమి తర్వాత అని చాలామంది అనుకున్నారు. అయితే నేను నా విశ్లేషణలో గతం కూడా చెప్పింది ఏంటంటే అడుగు పెట్టకుండా ఉండడు, వచ్చిన తర్వాత ఏదో ఒక గొడవ చేసి బలవంతంగా తన్ని సస్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చుకొని బలవంతంగా సభలో నుంచి బయటికి తోసేయించుకునే పరిస్థితి తీసుకొని వచ్చి ఇది గౌరవ సభ కాదు కాబట్టి నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు అనేటువంటిది నా ఒపీనియన్. మళ్ళీ 2016 మళ్ళీ ఓదార్పు యాత్ర, పాదయాత్ర ప్లాన్ చేసుకుంటారు. సో దానికి నాంది ప్రస్తావన లాగానే ఇవాళ మొట్టమొదట నల్లకండువాలు వేసుకొని రావటం, మేము గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పి కూడా 2-3 నిమిషాలు మ్యాక్సిమం 5 నిమిషాలు ఉన్నట్టున్నారు సభలో, ఏదో చేయాలి కాబట్టి చేయటం అనేటువంటి ఫార్మల్గా చేసి వెళ్ళిపోయారు. దీన్ని మనం ఆహ్వానించదగ్గ పరిణామం అంటాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తను కాకుండా 10 మందితోటి అసెంబ్లీకి అటెండ్ అవ్వటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ విషయం. దీన్ని రఘురామకృష్ణరాజు గారితో అన్నట్టుగానే నేను రెగ్యులర్గా వస్తానన్న మాట మీద ఆయన నిలబడాలని మనం కోరుకుందాం. ఎందుకంటే మందబలం 164 మంది వన్ సైడెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ప్రతిపక్షం నిలువరించేవాడు లేకపోవటం, అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే 2/3 అనేటువంటిది అధికార పక్షం, 1/3 అనేటువంటిది ప్రతిపక్షం ఉండటం అనేటువంటిది అది హెల్దీ
ప్రపోర్షన్. డెమోక్రసీ, హెల్దీ డెమోక్రసీకి అది కరెక్ట్ ప్రపోర్షన్. ఇప్పుడు ఏమైపోయింది, 11కు పడిపోయారు. ఈ 11 కూడా రాకపోతే ఇక వాళ్ళకి పట్టపగ్గాలు ఉండవు. కాబట్టి రావటం మనం ఆహ్వానించదగ్గ విషయం. ఇక రఘురామకృష్ణరాజు గారి విషయమును జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకుంటే మీరు అన్నట్టు రెండుగా చీలిపోయి ఎవరి వాదన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఇటు అదటు. మళ్ళీ ఏమన్నా రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ వైపు ఏమన్నా చూస్తున్నారా, తెలుగుదేశంలో ఏదో ఆయనకు పదవికి ఇవ్వలేదని చెప్పేసి కొంచెం కినుక వహించి ఉన్నారు కాబట్టి నాకు ఇదిగో చూసారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి ఇలా చేస్తుంటారా? ఇక మన సంగతి తెలిసిందే కదా. ఇదిగో పులి అంటే ఇండికేషన్ అని మీరు సాఫ్ట్గా అన్నారు. అదే. సో ఇలాంటి ఇదిగో పులి అంటే అదిగో తోక అని మనం దాని మీద అంత విశ్లేషణలు చేస్తూ ఉంటాం. అయితే రఘురామకృష్ణరాజు గారిని నేను చూసినంత వరకు, అంటే మీడియా ద్వారానే మనం చూసింది, ఆయన మాట్లాడే విధానం, ఆయన యొక్క మనస్తత్వాన్ని కొంతవరకు మనం అసెస్ చేస్తే ఏది మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు ఆయన. అందులో ఆయనకి జరిగినటువంటిది ఏంటంటే ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం. చాలామంది మీరు గమనించండి, మనకి ఏదన్నా జరిగితే, మన మీద దాడి జరిగినా, ఎవరన్నా మనల్ని కొట్టారన్నా చాలామంది బయటకు వచ్చి చెప్పుకోరు. వాడు 10 దెబ్బలు కొడితే ఏం లేదు ఏదో గొడవ జరిగిందని వదిలేస్తారు. ఎందుకంటే అది అవమానం. నన్ను ఇలా కొట్టాడు అలా కొట్టాడని చెప్పుకోవటం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు బయటికి చెప్పలేదు. ఎందుకంటే ఇదే కారణం. ఎమ్మెల్యే, మామూలు వ్యక్తులు ఎవరైనా, ఒక ఐఏఎస్ అధికారి, అవును, వీళ్ళందరూ ఏంటంటే బయటకు వచ్చి చెప్పుకుంటే పరుగు పోతుంది, ఏదో నన్ను బాగానే చూసారులే, ఏదో ఒకటి 2 మాటలు అన్నారులే అని చెప్పి సరిపెట్టేస్తారు. కానీ మీరు రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఎక్కడ మర్చిపోతాను అని పదే పదే దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మొన్న కూడా ఆ కేసు వేసిన సందర్భంలో పూసగుచ్చినట్టు కొన్ని మీడియా ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు జరిగినటువంటి ఆ డ్రామాటిక్ ఇదంతా కూడా, లాకప్లో ఏం జరిగింది, లాకప్లో ఆయన మానసిక స్థితి ఏంటి, అవతల వాళ్ళ మానసిక స్థితి ఏంటి, చివరి వరకు బయటకు వచ్చే వరకు ఆయన ఏమనుకున్నాడు, ఇదంతా కూడా ఏంటంటే అది నిన్నగాక మొన్న జరిగినంత క్లారిటీతో ఆయన చెప్పాడు. కరెక్ట్. అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే దానికి తగ్గ ప్రతీకారం జరిగే వరకు నేను మర్చిపోకూడదని నాకు తెలిసి రోజు ఒకసారన్నా ఆయన నెమరేసుకుంటున్నాడేమో జరిగినటువంటి అవమానాన్ని. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఎంపీ స్థాయి ఏంటి, ఎంపీనే అండి, ఎంపీ ఆ రోజున ఆయన అంత జరిగినా కూడా ఎక్కడ ఆయనకి న్యాయం జరగల. సుప్రీంకోర్టు ఆ రోజున కలుగు చేసుకొని ఇక్కడ నుంచి మిలిటరీ హాస్పిటల్కి పంపించడం అనేటువంటి ఒకటే, కానీ అదొకటే జరిగిన రిలాక్సేషన్. కానీ ఏ వైపు నుంచి కనీసం పార్లమెంట్లో ఈ విషయంలో నేను స్పీకర్ని కూడా తప్పుపడతాను. రాజకీయ కక్షల కోసం 4.5 సంవత్సరాల పాటు ఒక ఎంపీని వాళ్ళ నియోజకవర్గంలోనే అడుగుపెట్టనివ్వకపోవటం. నిన్న మిథున్ రెడ్డికి జరిగిన సంఘటన మీద వీళ్ళందరూ గుండెలు బాదుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ. ఏమని, ఒక ఎంపీని మీరు వెళ్ళనివ్వరా, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే అడుగుపెట్టనివ్వరా అని. వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉందా? 4.5 సంవత్సరాలు రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి వ్యక్తిని నర్సాపురం రానివ్వకుండా చేసి ఇవాళ వచ్చి గుండెలు బాదుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి ఎప్పటికీ ఆయన మర్చిపోడు, దానికి తగ్గ ప్రతీకారం జరిగే వరకు. ఎందుకంటే ఇలాంటి సంఘటనల మీద ఖచ్చితంగా స్పీకర్ వెంటనే స్పందించాలి. ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాల మూలన దాన్ని తీసి పక్కన పెట్టారు. అందుకనే వీళ్ళ ప్రభుత్వం రాగానే వెంటనే ఆయన కేసు అనేటువంటిది ఫైల్ చేయాలని పెట్టుకున్నాడు. చేసి దాంట్లో మీరు అంటున్న దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు రియలైజ్ అవ్వడానికి అవకాశమే లేదు, సమస్య లేదు. మీరు రాసి పెట్టుకోండి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే కూడా, ఇది చాలా ఊహాజనితమైనటువంటి మాటే, కానీ ఏదో వీళ్ళిద్దరి మధ్యన గొడవ బాగా పెద్దదైపోయి ఒకవేళ పార్టీ విడిచిపెట్టేవాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా అటువైపు మాత్రం చూసేటువంటి అవకాశం. అంటే కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి కదా, ఆయన మంత్రివర్గంలో స్థానం లభించలేదని అసంతృప్తిగా ఉండొచ్చు. అందుకే ఆయన ఒకవేళ రియలైజ్ అయ్యాడేమో. ఆయన రియలైజ్ అవ్వడానికి కొంతమంది క్షమాపణలు చెప్తున్నా కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు ఉంది. కాకపోతే ఏంటంటే అంత సాధారణంగా ఇప్పుడు
విన్న మనకే అంత దారుణంగా అనిపించినప్పుడు ఆ 3 రోజుల నరకాన్ని ఆయన చూసినప్పుడు ఏంటంటే అది జీవితంలో మర్చిపోయేది కాదు. ఒకవేళ దాన్ని మర్చిపోయి కూడా మళ్ళీ వాళ్ళని వెళ్ళి ఆలింగనం చేసుకుంటే రాజుగారు ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ ఇవాళ ఏ రాజకీయ నాయకుడికి రానంత పాపులారిటీ, ఏ రాజకీయ నాయకుడికి లేనంత ఫాలోయింగ్, అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని పక్కన పెట్టండి, రఘురామకృష్ణరాజు గారికి 4 సంవత్సరాలు ఆయన బిల్డ్ చేసుకున్నారు. ఆయనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్స్ని ఆయన తయారు చేసుకున్నారు. మరి ఈ కల్ట్ ఫ్యాన్స్ని తయారు చేసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో ఆ కల్ట్ గమనిస్తూనే ఉంది కదా. ఆ స్థాయికి రావడానికి నేను పడిన కష్టానికి గుర్తింపు ఇవ్వాలి కదా అని ఆయన అనుకుంటున్నప్పుడు, ఆయన ఆశిస్తున్నప్పుడు, అది చేయకపోవడం వల్ల అసంతృప్తి ఉండడం సహజమే కదా. ఉండొచ్చు. అది దక్కనప్పుడు అసంతృప్తి ఉండడం సహజమే కదా. ఉంటుంది. సో ఈ అసంతృప్తిని అవతల వాళ్ళు కొంత క్యాష్ చేసుకోవడం అని అంటారు సహజంగా. కానీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడంలో కొంత ఏమన్నా ఇలా ప్రచారాలు చేయడం ద్వారా ఖచ్చితంగా అది జనాలకు తీసుకెళ్ళొచ్చు కదా. వాళ్ళు ఓడిపోయిన దగ్గర నుంచి ఆ ప్రయత్నం మొదలైంది. ఓకే, ఎలాగంటారా, పంచి ప్రభాకర్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అవును, ఆయన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ప్లేట్ మార్చేసేసి, ప్లేట్ ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని మేము అపార్థం చేసుకున్నాము, రఘురామకృష్ణరాజు గారికి క్షమాపణ అనగానే అదేంటంటే నథింగ్ బట్ ఏ ట్రాప్. ఇక్కడ కొంచెం రాజుగారు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి వాళ్ళ వాసన వాళ్ళకి రాగానే వాళ్ళ మీద ఆయన ఎలా అయితే తిరుగుబాటు చేసి చాకిరేవు పెట్టాడో అలాగే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన చాకిరేవు పెట్టాలనేటువంటి దీంట్లో రచ్చబండ చేయాలనేటువంటి దీంట్లో వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ వాళ్ళ గేమ్ ప్లాన్ మొదలు పెట్టారు. ఓకే. తర్వాత ఈరోజు కూడా అసెంబ్లీ లోపలి వరకు తన కారును అనుమతించలేదని స్పీకర్కి లెటర్ రాస్తా అన్నారు, లేకపోతే రాశారో అందరు ఎమ్మెల్యేల కార్లు అక్కడ వరకు అనుమతించాలని. అంటే మంత్రులకి ఒక ఇది, ఎమ్మెల్యేలకి ఒక ఇది, అందరూ ఎమ్మెల్యేలే కదా, అక్కడ వరకు అనుమతించాలి కదా అనేటువంటి వాదన ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. సో ఈరోజు కూడా అదే హడావుడి అయ్యింది అసెంబ్లీ ప్రాంగణంలో అనేది కూడా కొంత మీడియా సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటిది. నేను అనేది అదేనండి, రాజకీయంలో వెనక చిరునవ్వుతో ఒక సినిమా వచ్చింది. దాంట్లో హీరో ఒక డైలాగ్ వాడుతుంటాడు, నాకే ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను, ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతాను అంటే. రాజకీయాలు అది నడవదు, రాజకీయాల్లో నడవదు కదా. సో ఇలాగా మనం క్యాజువల్గా అన్న మాట కూడా ఏమవుతుందంటే అది స్వపక్షంలో విపక్షం అవుతున్నాడా అనేటువంటి అనుమానాలు వాళ్ళకి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందాక మీరు అన్నారు ఇవ్వాలి కదా అంటే, నేను కూడా డిమాండ్ చేస్తున్నాను, రఘురామకృష్ణరాజు గారికి ఆయన చేసిన పోరాటానికి సముచిత స్థానం కల్పించాలి అనేటువంటిది నా డిమాండ్ కూడా. అంటే అలా కల్పించాలని ఆయన ఆశించడంలో తప్పలేదు కదా అని అంటాను. ఇప్పుడు నేనే థర్డ్ పర్సన్ని నేనే ఆశిస్తున్నాను అంటే ఆయన ఆశించడంలో తప్పులేదు అంటున్నాను. కానీ అధికారంలోకి వచ్చి అంతా కలిపితే 1.5 నెలలు కూడా కాల మనకి, ఇంకా చాలా టైం ఉంది. తర్వాత అనేకమైనటువంటి కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో ఏ ఒక్కటి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు టచ్ చేయలేదు. నాలాంటి వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే కనీసం అవి మొదలు పెట్టే వరకైనా ఓపికగా ఉంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి ఆయన సేవలు రాష్ట్రంలో కంటే ఢిల్లీ స్థాయిలో, ఇప్పుడు మనం గతంలో కూడా విభేదించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయనే దగ్గరుండి రిసీవ్ చేసుకొని అంతా తిప్పి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపేవారు. పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా. సో ఆయనకు అక్కడ ఉన్నటువంటి పలుకుబడి, అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్ మన రాష్ట్రానికి ఉపయోగపడాలి అంటే ఏపీ రిప్రజెంటేటివ్గా అక్కడ ఉండేటువంటి అవకాశం కూడా, క్యాబినెట్ హోదా ఉన్నటువంటి పదం ఉంది అక్కడ, అది ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఆలోచనలు సాగుతున్నాయి అనేటువంటిది కూడా కర్ణాకర్ణిగా వినపడుతుంది మనకి. అలాంటప్పుడు తొందరపడి ఇలాంటివి మనం చేశామంటే, ఇప్పుడు ఇదే ఉంది ఒక కారు ఇక్కడ నుంచి అక్కడ దాకా అనేటువంటిది చాలా చిన్న విషయం. దాన్ని మీ వైరు వర్గం వాళ్ళు ఎంతగా ఉపయోగించుకుంటారు. అది మనం అనాలోచితంగా అన్నప్పుడు ఏమవుతుందంటే అది అవతల వాళ్ళకి మనం ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి రాజుగారికి ఉండే ఆ బోళాతనం తర్వాత సడన్గా ఆయనకు ఎప్పుడు కోపం వస్తుంది అనేటువంటిది ఏదైనా చిన్న ట్రిగరింగ్ పాయింట్ వచ్చేస్తే టక్కున ఆయన రివోల్ట్ అవుతూ ఉంటారు. అది ఇందాక అన్నట్టుగా ఏంటంటే రాజకీయాల్లో అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చి మీకు అవకాశాలు లేకుండా చేయడానికి ప్రత్యర్థులకు ఒక ఆయుధం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆయన చేసింది 100% టీజింగే. ఓకే, అంటే ఆయన పక్కనే సీటు ఇవ్వండి అని కోరటంలో కూడా
ఆ జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు ఎలా ఉంటాయి ఈయన పక్కన కూర్చొని ఆయన్ని ర్యాగింగ్ చేయడానికి ఫర్దర్గా వేసుకున్న ప్రణాళిక నాకు తెలిసి పయ్యావుల కేశవ్ గారు అలాంటి పని చేయరు ఖచ్చితంగా, ఎందుకంటే అదొక లేనిపోని తలనొప్పి అవుతుంది కాబట్టి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇట్స్ వెరీ క్లియర్, రఘురామకృష్ణరాజు గారి లాయల్టీ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ నో బడీ కెన్ క్వశ్చన్ ఇట్. బట్ ఆయనకి సముచిత స్థానం దక్కనప్పుడు మాత్రం రాజుగారు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటిది కాలం తేల్చాల్సినటువంటి విషయమే, ఎందుకంటే ఆయన మనస్తత్వం మనం చూసాం కాబట్టి. సో అందరం మనలాంటి వాళ్ళని కోరుకునేది ఏంటంటే రాష్ట్ర హితం కోసం. ఇవాళ ఇలాంటి చిన్న చిన్న చిరాకులు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా చిరాకు తెప్పిస్తాయి కాబట్టి ఆయనకి ఏదో ఒకటి తేల్చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన ప్రశాంతంగా ఉంటే ఇలాంటి వాటన్నిటికీ అవకాశం లేకుండా ఉంటుంది, ఈ కథనాలు అనవసరమైన కథనాలు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఒకవేళ అంటే ఇది డెఫినెట్గా హైపోథెటిక్ అవుతుంది, కానీ ఒకవేళ నిజంగానే ఆయనకి సీటు జగన్మోహన్ రెడ్డి పక్కన కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోడానికి వస్తారా అసెంబ్లీకి అనేది కాస్త. ఇందాక నేను మొదట్లోనే చెప్పాను కదండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశమే లేదంటున్నాను నేను. ఇప్పుడంటే కేవలం ఈ గవర్నర్ ప్రసంగం, ఈ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటిది ఈ షార్ట్ టర్మే ఉంటుంది, కానీ రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ఇష్యూ ఇలాంటివే తీసుకొని వచ్చి వాయిదా తీర్మానం కోరి సభను జరగనివ్వకుండా గందరగోళం చేసి సస్పెండ్ చేయించుకున్న తర్వాత నేను అన్న డైలాగే మీరు చూడండి. ఇది అది మొత్తం వ్యవహారానికి సంబంధించి. ఒక్క రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే పక్కన రఘురామకృష్ణరాజు కూర్చుంటే జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుంది? మీకు అది చూడాలని బాగా కోరికగా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలందరూ కోరిక అంటే అంటే నా కోరికని కాదులే, కానీ అంటే ప్రజలది కోరిక మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన కూడా ఆ సీట్ ఇస్తే బాగుండు, లేకపోతే నేను స్పీకర్ అయితే బాగుండు అని చాలా సందర్భాల్లో ఉంటాయి. ఆయన కూడా అనుకున్నారు. ఆయనే అన్నారు హోమ్ మినిస్టర్ అయితే బాగుండని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు, స్పీకర్ స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఉన్నారు. అలా చాలా సందర్భాల్లో ఆయన స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అధ్యక్ష అంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు అనేది కూడా ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసుగా మనం మాట్లాడుకునేవన్నీ. ఇన్ని కారణాలు, అక్కడేమో అయ్యన్న పాత్రుడు గారిని అధ్యక్ష అని పిలవాలి, పక్కనే రఘురామకృష్ణరాజు గారిని ఫేస్ చేయాలి, అక్కడ నానా మాటలని ముసలోడు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయాలి, 4 పెళ్లిళ్ళని ఎగతాళి చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ చేయాలి, పైగా వాళ్ళు 164 మంది, వీళ్ళు 11 మంది. ఈ 11 మందిలో కూడా ఎంతమంది ఉంటారో అర్థం కావట్లేదు. ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేటువంటిది అయితే నాకైతే 20% ఛాన్సెస్ మాత్రమే కనపడుతుంది. సో ఇంతకీ సీట్ పక్కన కేటాయించమంటారో వద్దంటారా? నేనైతే వద్దనే చెప్తాను, ఎందుకంటే అనవసరంగా ఆ సభ మీద ఆసక్తి కంటే దీని మీద ఆసక్తి అయిపోయింది. ఈ పిల్ల పంచాయతీలు చేయడానికే స్పీకర్ గారి టైం అంతా అయిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం హుందాగా ఉండాలంటే అలాంటి పనులు చేయకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ.